ఒక 3 సార్లు మనసులో ఓంకారాన్ని వినాయకుడి రూపంలో స్మరించుకొని ప్రారంభం చేద్దాం. మనకి ఏదైనా ఒక పెద్ద కష్టం వచ్చినప్పుడు దానిని మన శక్తి యుక్తులతో తీర్చుకోవడానికి సాధ్యం కానప్పుడు మన ప్రయత్నంతో పాటు పరమాత్మ సహాయాన్ని కూడా తీసుకోవడాన్నే భక్తి అంటారని చెప్పి తెలుసుకున్నాం. ఈ భక్తిలో ఒక్కొక్కసారి కష్టాలు తీర్చుకోవడానికి కోసం వాడుతూ ఉంటాం, ఒక్కొక్కసారి సుఖాలు పెంచుకోవడం కోసం కూడా ఉపయోగిస్తూ ఉంటాం. అయితే మనం దేన్నైతే భక్తి అని చెప్పి పిలుస్తున్నామో అది నిజానికి ఉపాసన అనేటువంటి ఒక ప్రధానమైన దాంట్లో ఒక ప్రధానమైనటువంటి అంశం. ఈ ఉపాసనలో భక్తి యొక్క మొదటి భాగం ఇది. రెండవ భాగం జ్ఞానం. సాధారణంగా దురదృష్టం కొద్దీ భక్తి దగ్గరికే వచ్చి 90% మంది ఆగిపోతూ ఉంటారు, అవతలకు పోవడానికి ప్రయత్నం చేయరు. ఎందుకంటే ఇది ఒక మాయ లాంటిది. అమ్మవారు కల్పించే మాయల్లో ఇది కూడా ఒకటి. ఈ భక్తి దగ్గరకు వచ్చేసరికి మనకు ఆ దేవుడి గురించి తెలిసిపోయిందంతా, ఇంకా తెలుసుకోవాల్సింది ఏమీ లేదు అని అనిపించేటట్లుగా భ్రమింపేసేటట్టుగా చేస్తుంది. దాంతో ఇక్కడితో ఆగిపోయి ఈ భాగంలో మాత్రమే మనం పట్టుకొని వేలాడుతూ ఉంటాం. కానీ ఇక్కడికి ఎవరు కూడా ఆగిపోకూడదు, అవతలకు పోవడం కోసం ప్రయత్నం చేయాలి. ఇక్కడ వరకు ఉండేది విశిష్టాద్వైతం, దీని అవతల ఉండేది అద్వైతం. కాబట్టి ఈ అద్వైతం కోసమే తప్పనిసరిగా మనం ప్రయత్నం చేయాలా. ఆ ప్రయత్నం చేయక చాలామంది ఈ జన్మని వృధా చేసుకుంటా ఉన్నారు. ఈ భక్తిలో ప్రధానమైనది గుడి. ఈ గుడి ఎందుకు ప్రధానం అంటే గుడిలోనే విగ్రహం అనేది ఉంటుంది. అంటే ఒక సాకారమైనటువంటి మూర్తి అనేది ఒకటి ఉంటుంది. నేరుగా నిరాకారమైన పరమాత్మను పట్టుకోలేం కాబట్టి ఆయనే తనంతట తను ఒక ఆకారాన్ని తీసుకున్నప్పుడు ఆ సాకారమైన మూర్తిని, దాన్నే భగవంతుడు అని చెప్పి అంటాము, ఆ సాకారమైన మూర్తి దగ్గర మనం ప్రారంభిస్తాం. ప్రారంభం ఇక్కడే చేయాలి, కానీ ఇక్కడితో ఆగిపోకూడదు. తర్వాత నిరాకారమైనటువంటి పరమాత్మను పట్టుకోవడం కోసం ధ్యాన మందిరాన్ని మనం ఆశ్రయించాలి. ఇక్కడ ఉండేటువంటి భక్తి బహిర్ముఖం, అంటే బయట ఉండే పరమాత్మని వెతుకుతూ ఉన్నాం, బయట ఉండే మూర్తిలో పరమాత్మని వెతుకుతూ ఉన్నాం. ఇక్కడ అంతర్ముఖమై మన లోపల ఉండేటువంటి నిరాకారమైన పరమాత్మను వెతకడం కోసం మనం ప్రయత్నం చేస్తాం. గుడిలో శబ్దానికి ప్రాధాన్యత ఎక్కువ. మంత్రాలు, తంత్రాలు, గంటలు వాయించడం, లేక భజనలు చేయడం, కోలాటాలు ఇట్లాంటివన్నీ ఉంటాయి. కాబట్టి ఇక్కడ శబ్దానికి ప్రాధాన్యత ఎక్కువ. అయితే ఈ జ్ఞాన భాగంలో లేక ధ్యాన మందిరంలో నిశ్శబ్దానికి ప్రాధాన్యత ఎక్కువ. ఎందుకంటే శబ్దం అంతా కూడా ప్రపంచం, నిశ్శబ్దం మాత్రమే పరమాత్మ. కాబట్టి ఆయన పట్టుకోవడం కోసం నిశ్శబ్దాన్ని ఉపయోగిస్తాం. ఈ గుడిలో సమూహాలకు ప్రాధాన్యత ఎక్కువ. అందరూ కలిపి ఊరేగింపులు, ఉత్సవాలు ఇవన్నీ ఇట్లాంటివి చేస్తూ ఉంటారు. కాబట్టి అక్కడ సమూహాలకు ప్రాధాన్యత ఎక్కువ. కానీ ధ్యాన మందిరంలో సమూహానికి ప్రాధాన్యత ఉండదు, ఏకాంతానికి ప్రాధాన్యత ఇస్తాం. ఒకవేళ ధ్యాన మందిరంలో ఒకేసారి ఒక 10-15 మంది కూర్చొని ఉండినప్పటికీ కూడా ఎవరు ఎవరితో మాట్లాడారు, నిశ్శబ్దంగా కూర్చొని ఎవరంతకు వాళ్ళు ఏకాంతాన్ని అనుభవిస్తూ ఉంటారు. కాబట్టి ఇది ఈ రెండింటి మధ్య ఉండేటువంటి ముఖ్యమైనటువంటి తేడా. ఒక మాదిరి భక్తి అనేది కాలేదు అనుకున్నట్లయితే ఈ యువతలో ఉండే జ్ఞానం అనేది యూనివర్సిటీ లాంటిది. అందుకని ఈ స్టెప్ దగ్గరకు ఆగిపోకుండా చాలామంది డ్రాప్ అవుట్స్ ఇక్కడ అయిపోతుంటారు. ఈ స్టెప్ దగ్గర ఆగిపోకుండా ఆ యూనివర్సిటీని దగ్గర చేరడానికి ప్రయత్నం చేయాలి. యూనివర్స్ అంటే అంతా కలిపేసి అని చెప్పి అర్థం. అందుకే దాన్ని యూనివర్సిటీ విశ్వవిద్యాలయము అంటారు. అంటే మొత్తం విశ్వాన్ని కలిపి పరిశీలించడం, మనతో పాటు దాంట్లో కలుపుకొని మొత్తం విశ్వాన్ని పరిశీలించడం. కాబట్టి ఆ పరిశీలన దగ్గరికి పోవాలి. ఇది పరిమితమైన పరిశీలన, ఇది అపరిమితమైనటువంటి పరిశీలన. అయితే మన దురదృష్టం ఏంటంటే చాలా చోట్ల ఈ రామకృష్ణ ధ్యాన మందిరాల్లో కూడా యూనివర్సిటీని తిరిగి కాలేజీ కింద మార్చేస్తున్నారు. ఇక్కడ భజనలు,
లేకపోతే పూజలు ఇట్లాంటి వాటికి ప్రాధాన్యత ఇచ్చి ఆ ఏకాంతమైన దాని యొక్క అర్థాన్నే పక్కకి పోగొడతా ఉన్నారు. సార్ దాన్ని వదిలిపెడతాం. ఇక్కడ ధ్యాన మందిరమే అవసరం లేదు. మన ఇంట్లోనే ఒక స్థిరమైన ప్రదేశం, నిశ్చలంగా ఉండేటువంటి ఎవరు డిస్టర్బ్ చేయని ప్రదేశాన్ని అనుకొని దాన్నే ధ్యానవంతరం అనుకొని ఈ జ్ఞానం కోసం మనం ప్రయత్నం చేయాలి. అయితే ఎవరు ఇక్కడ వరకు వస్తారు, ఎవరు రాలేరు, ఎవరికి ఎటువంటి ఫలితం ఉంటుంది అనేది మనం తెలుసుకుందాం. ఇది తెలుసుకునే ముందు ఇక్కడ బ్రహ్మ సృష్టించినటువంటి 14 లోకాలు ఉన్నాయి. ఇవి ఈ కాల ప్రవాహానికి అవతల ఒడ్డు, ఒకవైపు ఉండేటువంటి ఒడ్డు. యువతల ఒడ్డులో ముక్తి అనేది ఉంది. అది ఈ కాల ప్రవాహం అనే నదికి అవతల ఉండేటువంటి ఒడ్డు. మన గమ్యం ఏమిటంటే ఇక్కడి నుంచి క్రమంగా ప్రయాణం చేసి అక్కడికి మనం చేరుకోవాలి. అయితే ఎంతవరకు ఎవరు సక్సెస్ కాగలుగుతారు, ఎట్లా సక్సెస్ కాగలుగుతారు అన్నది ఇప్పుడు పరిశీలిద్దాం. ఈ 14 లోకాల్లో మనది మధ్యన ఉండడం మనం చేసుకున్నటువంటి పెద్ద అదృష్టం. భూమి అనేది ఒక రాష్ట్రానికి రాజధాని కనుక ఏర్పాటు చేసుకోదలుచుకున్నట్లయితే అది మధ్యలో ఉంచుతారు, కానీ పైన విశాఖపట్నంలో ఉంచినట్లయితే నెల్లూరు వాళ్ళకి కష్టం, నెల్లూరులో ఉంచినట్లయితే విజయనగరంలో వాళ్ళకి కష్టం. అందుకని అందరికీ చాలా తక్కువ కష్టమైనటువంటి ప్రదేశం ఏమిటంటే మధ్యప్రదేశంలో విజయవాడలో ఉంచడమే అది శ్రేయస్కరం. అందుకనే పరమాత్మ కేవలము భూలోకం మీద మానవుడిగా జన్మించిన వాళ్ళకి మాత్రమే ఇక్కడి నుంచి అవతలకు పోవడానికి అవకాశాన్ని కల్పించేటువంటి ఒక బ్రిడ్జిని ఇక్కడ నిర్మించినాడు, ఒక వంతెనని మనకు తయారు చేసి ఇచ్చినాడు. అందుకనే దేవతలైనా సరే ముక్తి పొందాలనుకున్నట్లయితే మాత్రం మానవులుగా జన్మించి ఇక్కడ దాటాల్సిందే, లేక రాక్షసులైనా సరే ముక్తి పొందాలనుకున్నట్లయితే ఆ శ్రీమన్నారాయణ చేతిలో చనిపోయి మానవ జన్మ ఎత్తి అక్కడి నుంచి మళ్ళీ అవతలకు పోవాల్సిందే. వేరే మార్గం అంటూ లేదు, రెండవ మార్గం అంటూ అక్కడేమీ లేదు. ఆ సంగతి చెప్పడం కోసమే మొట్టమొదట భగవద్గీత మొదలు పెట్టేటప్పుడే పార్థాయ ప్రతిబోధితాం అని మొదలు పెడతాడు. అర్జునుడికి 10 నామాలు ఉన్నాయని సంగతి మీకు తెలుసు, కానీ అన్నిటినీ పక్కన పెట్టి పార్థ అని ఎందుకు పిలుస్తాడంటే పృథ్వీపుత్రుడా అని చెప్పి అర్థం, లేక భూమి మీద జన్మించిన వాడా అని చెప్పి అర్థం, భూమి మీద జన్మించిన వాళ్ళు శ్రేష్ఠుడా అని చెప్పి అర్థం. కేవలం భూమి మీద మానవ జన్మ తీసుకున్న వాళ్ళకు మాత్రం ఇది సాధ్యమవుతుందని చెప్పడం కోసమే పార్థాయ ప్రతిబోధితాం అని చెప్పి భగవద్గీతని ప్రారంభం చేస్తాడు. అయితే ఎంతమంది అర్థం చేసుకుంటారో అది వేరే సంగతి. ప్రస్తుతం మన భూలోకంలో మీద ఉన్నాం కాబట్టి దీన్ని ఇహం అంటాం. రేపొద్దున ఈ శరీరం వదిలిపెట్టిన తర్వాత స్వర్గానికో లేకపోతే నరకానికే మనం ప్రయాణం చేసినట్లయితే దాన్ని పరం అని చెప్పి అంటాం. మనం స్వర్గానికి పోయి అక్కడ కనుక ఉండినట్లయితే అది ఇహం అవుతుంది, మిగిలినవన్నీ కూడా పరం అంటాం. కాబట్టి వీటిని ఇహ పరాలు అని చెప్పి అంటాం. లేక చతుర్దశ భువనాలు అంటాం, లేక కొంతమంది త్రిభువనాలు అంటారు. అంటే 3 భువనాలు అని చెప్పి అర్థం కాదు, 3 రకాలైనటువంటి భువనాలు అని అర్థం. కష్టము సుఖము సమానంగా ఉండేది భూలోకం. పైకి పోయే కొద్దీ కష్టం తగ్గుతుంది, సుఖం పెరుగుతూ ఉంటుంది, కాబట్టి ఇదొక రకం. కిందకు పోయే కొద్దీ కష్టం పెరుగుతూ ఉంటుంది, సుఖం తగ్గుతూ ఉంటుంది, ఇది మరొక రకం. కష్టం సుఖం సమానంగా ఉండేది మరొక రకం. కాబట్టి 3 రకాలైనటువంటి భువనాలు అని చెప్పడం కోసం త్రిభువనాలు అనే మాటని ఉపయోగిస్తూ ఉంటాం. ఈ త్రిభువనాల నుంచి ఈ వంతెనను ఆధారం చేసుకొని మనం యూతల పక్కకి చేరుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ వంతెన ఒక ఘనమైన పదార్థంతో ఏమీ నిర్మించలేదు. ఆ వంతెన ఎక్కడుందో చెప్పండి, ఇమ్మీడియట్గా కారు వేసుకొని పోతాం, అక్కడ ఆ వంతెనకే సాతలకు దుక్కేస్తాం అనుకోవడానికి సాధ్యం కాదు. ఇది కేవలం మానసికమైనటువంటి వంతెన మాత్రమే. అయితే ఆ వంతెనను ఎట్లా ఉపయోగించుకోవాలని చెప్పడం కోసం దాన్ని నిర్మించడానికి ఉపయోగించిన అంశాలను కనుక పరిశీలించినట్లయితే మనం ఎట్లా ఈ వంతెనను వాడుకోవచ్చు అనే సంగతి తెలుస్తుంది. ఈ వంతెన మీద ప్రధానంగా 9 అంశాలు ఉన్నాయి ఇక్కడ. దీంట్లో అన్నిటికంటే బరువైనది, అన్నిటికంటే స్థూలమైనది అనేటువంటి భూమి మొట్టమొదటి. దీని తర్వాత దీనికంటే కొంచెం తేలికైనది నీరు, దాని తర్వాత ఇంకా తేలికైనది అగ్ని, దానికంటే తేలికైనది గాలి, దానికంటే తేలికైనది ఆకాశం. ఈ 5 కూడా కంటికి కనిపించడమో లేక ఉన్నట్లుగా తెలుస్తాయి. కాబట్టి ఇవన్నీ కూడా స్థూల అంశాలు.
ఈ స్థూలంలో కూడా అత్యంత స్థూలమైనది ఇది, అత్యంత తేలికైనది ఆకాశం. ఈ ఆకాశం నుంచి మిగిలినవన్నీ క్రమక్రమంగా వచ్చినాయని చెప్పి మనకు తెలుసు. ఇక్కడ నుంచి స్థూలం వదిలిపెట్టి సూక్ష్మ ప్రయాణం మొదలవుతుంది. సూక్ష్మము, సూక్ష్మతరము, సూక్ష్మతమము అని వీటిలో ప్రయాణం చేస్తాం. ఈ సూక్ష్మంలో మొదటిది మనస్సు, తర్వాతది బుద్ధి, తర్వాతది చిత్తము, తర్వాతది అహంకారం. ఇది అయిపోయిన తర్వాత మిగిలేది చివరిది, ఇది ముక్తి లేక అహం. అహం వేరు, అహంకారం వేరు, ఈ రెండు ఒకటని మాత్రం పొరపాటు పడొద్దండి. నేను 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 అని ఎప్పుడు మనకు వచ్చేటువంటి స్ఫురణ ఏమో అహం, అంటే నేను అని అర్థం. నేనే ఈ పని చేసినా, నేను చాలా గొప్పవాణ్ణి అని అహంకరించడాన్ని దీన్ని అహంకారం అని చెప్పి అంటారు. కాబట్టి ఇది నేను, ఇది నేనే అనేటువంటి ఇది కూడా దాటినట్లయితే యువతలకు వస్తాం. ఈ 9ంటికి సంఖ్యా రూపంలో గుర్తించినాం, కానీ దీనికి సంఖ్య ఉంది కానీ లేదు. ఎందుకంటే అది జీరో ఉందంటే ఉంది, లేదంటే లేదు. అది ప్లస్ కాదు, మైనస్ కూడా కాదు. ఇక్కడికి చేరుకోవడం అనేది మన లక్ష్యం. అయితే ఈ లక్ష్యాన్ని ఎవరు ఎట్లా ఎంతవరకు తీసుకోగలుగుతున్నారు సంగతి ఇప్పుడు పరిశీలిద్దాం. ఈ భూమి మీద జన్మించేటువంటి మానవుల్లో కొంతమంది నాస్తికులు అంటే పరమాత్మ ఒకడు ఉన్నాడని చెప్పి వాళ్ళు అంగీకరించారు. మరి వాళ్ళ పరిస్థితి ఏంటంటే, వాళ్ళు మంచి కర్మలు చేసినట్లయితే ఇక్కడి నుంచి పైలోకానికి, స్వర్గలోకానికి పోతారు, తిరిగి ఇక్కడికి వచ్చి చేరుకుంటారు. ఎందుకంటే ఇది మంచి కర్మ అనేది బంగారు గొలుసు కాబట్టి. లేదు, చెడ్డ కర్మలు కనుక చేస్తున్నట్లయితే కింద లోకాలకి, నరక లోకానికి పోతారు. మళ్ళీ ఒక నీచమైన జన్మ తీసుకొని మళ్ళీ భూమి మీదకే వస్తారు. ఎందుకంటే చెడు కర్మ అనేది ఇనుప గొలుసు కాబట్టి. అది బంగారమైన లేక ఇనుమైన గొలుసే, అది ఎప్పుడూ మనకు భూమి చుట్టే ఉండేటట్లుగా బంధింపజేస్తుంది. భూమిని వదిలిపెట్టిపోవడానికి లేక మోక్షాన్ని సాధించడానికి అది ఎప్పుడూ మనకు అవకాశం అంటూ ఇవ్వదు. కాబట్టి నాస్తికుల పరిస్థితి ఇది. ఎప్పుడు ఇక్కడే తిరుగుతూ ఉంటారు. ఈ తిరగడంలో మెల్లిమెల్లిగా మైనస్ల సంఖ్య ఎక్కువైపోయి చాలా నీచమైన జన్మలతోటి ఇంకా కిందికి పోయి చాలా బాధలు అనిపిస్తూ ఉంటారు వాళ్ళు. అయితే కొంతమంది ఆస్తికులు ఉంటారు, కానీ అంటే భగవంతుడిని కూడా నమ్ముతారు, కానీ గుడికి పోవాల్సిన అవసరం ఏం లేదు, సత్కర్మలు చేసుకుంటా పోతే చాలు అని చెప్పి అనుకుంటారు. అంటే వాళ్ళకి కేవలం కర్మ మీద మాత్రమే ఆధారపడతారు. వాళ్ళకి భక్తి అవసరం లేదు, జ్ఞానం కూడా అవసరం లేదు అని చెప్పి వాళ్ళు భావిస్తారు. అట్లా సత్కర్మలు చేసుకుంటే వాళ్ళ పరిస్థితి ఏమిటంటే, వాళ్ళు బహుశా నరకానికి పోకపోవచ్చు, ఎందుకంటే తప్పులేం చేయడం లేదు, మంచి పనులు చేస్తున్నారు కాబట్టి ఈ స్వర్గలోకం దగ్గర కాకుండా ఇంకొంచెం పై లోకం దగ్గరికి పోయి మళ్ళీ తిరిగి భూమి మీదకి రావాల్సిందే. ఈ వలయం తప్పించుకోవాలనుకున్నట్లయితే వాళ్ళకు ఉండేటువంటి ఒక ముఖ్యమైనటువంటి మార్గం ఏమిటంటే, అది నిష్కామ కర్మ. ఆ కర్మ చేసేటప్పుడు కర్మ చేయడం మీద నాకు అధికారం ఉంది, కానీ ఫలితం మీద నాకు అధికారం లేదు, అది పరమాత్మ చేతిలో ఉంది అని గ్రహించి పరమాత్మ చేతికి వదిలేసినట్లయితే దాన్ని నిష్కామ కర్మ అంటాం. అంటే కర్మ ఫలితాన్ని ఆశిస్తున్నాం, కానీ అది నా ప్రకారం నేను అనుకున్నట్టుగా జరగదు, ఆయన ఎప్పుడు ఇవ్వకపోతే అప్పుడు ఇస్తాడని చెప్పి భావించి ఆయనకు వదిలిపెట్టినట్లయితే మనకు ఈ లంకె అనేది క్రమక్రమంగా తగ్గిపోతూ ఉంటుంది. ఆ ఫలితాన్ని మనం ఆశిస్తున్నాం కాబట్టి తిరిగి భూమి మీద పుట్టాల్సిన పరిస్థితి మనకు ఏర్పడుతుంది. ఒక గొప్ప యజ్ఞం చేసినాం, లేక ఒక స్కూల్ కట్టించినాం, ఆ స్కూల్ కట్టించిన పుణ్య ఫలితం నాకు రావాలా అని చెప్పి ఆశించినట్లయితే వస్తుంది. మరుసటి జన్మలో చాలా గొప్ప వ్యక్తిగా నువ్వు ఉంటావు, ఏ ఎంపీ గానో, ఎమ్మెల్యే గానో, మంత్రి గానో అయిపోతావు. అప్పుడు దేవుడు అనుకోవడానికి తీర్పడి కూడా లేకపోవచ్చు, కానీ మొత్తానికి ఫలితం నీకు వస్తుంది. ఫలితం ఆశించబట్టే మనంతట మనం మన కాళ్ళు చేతులు కట్టేసుకొని తిరిగి భూమి మీదకి వస్తున్నాం. ఫలితం ఆయనకు వదిలేసినట్లయితే ఇంకా పై లోకాలకు పోవడానికి మనకు ఆస్కారం ఏర్పడుతుంది. ఇట్లాంటి సత్కర్మలు చేయడంతో పాటు కేవలం మన కోసమే చేసుకోకుండా ఇతరుల కోసం కనుక చేసినట్లయితే ఇంకా అనేక రెట్లు ఎక్కువ ఫలితం ఇస్తుంది. కాబట్టి దాదాపు ఈ ప్రాంతంకి చేరుకోవడానికి మనకు అవకాశం ఏర్పడుతుంది. అయినా సరే ముక్తి మాత్రం రాదు, మళ్ళీ కిందకి ఇక్కడికి రావాల్సిందే. లేదా ఈ ప్రాంతంలోనే ఎక్కడో ఒక చోట పైన ఉండేటువంటి ఆ మహాలోకాల్లో ఎక్కడో ఒక చోట పితృలోకంలోనో, జనలోకంలోనో, మహాలోకంలోనో అక్కడ సుఖంగా ఉంటే ఉండొచ్చు.
కానీ ముక్తి మాత్రం అప్పుడు రాదు. అందుకనే కేవలము మంచి కర్మలు చేస్తే చాలు అనుకుంటోళ్ళకి భగవంతుడి మీద నమ్మకం ఉన్నప్పటికీ వాళ్ళకి ముక్తి పొందడం అనేది దాదాపు అసాధ్యం. వాళ్ళకి స్వర్గసౌఖ్యం చాలా కాలం లభిస్తుంది, లేదా ఇంకా ఉత్తమ లోకాలు, ఇంకా పైన ఉండే లోకాల్లో ఇంకా ఎక్కువ సుఖాలను వాళ్ళు అనుభవించవచ్చు, కానీ ముక్తి మాత్రం రాదు. ఇట్లాంటి వాళ్ళని కర్మిష్ఠులు అంటారు. వీళ్ళు నాస్తికులు కాదు, దేవుణ్ణి నమ్ముతారు, కానీ గుడి దగ్గరకు మాత్రం పోరు. మరి గుడి దగ్గరకు పోయేటోళ్ళ యొక్క ఫలితం ఎట్లా ఉంటుంది అంటే, ఆ గుడికి పోయే వాళ్ళని 4 రకాలుగా శ్రీకృష్ణుడు వర్గీకరించినాడు. అర్జున, నా భక్తులు 4 రకాలు: ఆర్థో, జిజ్ఞాసో, అర్థార్థి, జ్ఞానిహి అని 4 రకాలు. కష్టం వచ్చినప్పుడు నా దగ్గరికి పరిగెత్తుకొని వచ్చేవాడు ఆర్తుడు, సుఖం కోసం నా దగ్గరకు వచ్చేవాడు అర్థార్థి, అసలు నేనెవరు తనెవరు అని చెప్పి తెలుసుకోవడం కోసం ప్రయత్నం చేసేవాడు జిజ్ఞాసాపరుడు, ఆ పరమాత్మను గ్రహించి ఆయనతో అనుసంధానం పొందినవాడు జ్ఞాని. ఇట్లా 4 రకాలుగా ఉంటారు నా భక్తులు అని చెప్పి చెప్తాడు. ఆర్తుడు కష్టం వచ్చినప్పుడు గుడి దగ్గరికి పరిగెత్తాడు, అందుకని ఇక్కడ నుంచి ఈ గుడి దగ్గరికి వరకు వస్తాడు, ఈ ప్రాంతం నుంచి. ఇట్లా వచ్చిన తర్వాత ఇతని యువతలకు పోడు, ఆ కష్టం అయిపోగానే మళ్ళీ వెనకకి పోతాడు. అయితే అర్థార్థి ఈయన మాదిరి కష్టం వచ్చినప్పుడే కాకుండా సుఖం కోసం వస్తాడు కాబట్టి, ఆ సుఖం అనేది నిరంతరం అతనికి కావాలి కాబట్టి రోజు గుడికి వస్తుంటాడు, మళ్ళీ వెనక్కిపోతుంటాడు. వీళ్ళకి ఎంతసేపు ఉన్నా ఇక్కడి నుంచి ఇంకొంచెం పైకి పోయే అవకాశం అనేది ఒకటి ఏర్పడుతుంది. అయితే వాళ్ళు చేసేటువంటి పుణ్యకార్యాలు ఎట్లాంటివి అయి ఉండాలంటే అతి ఉత్తమమైనవి అయి ఉండాలి. చాలా పెద్ద పెద్ద పుణ్యకార్యాలు చేయాలి, యజ్ఞయాగాదులు లాంటివి చేయాలి, తపస్సులు లాంటివి చేయాలి, కానీ ప్రతిఫలం మాత్రం ఆశించకూడదు. కాబట్టి పూర్తి నిష్కామ కర్మతో కనుక చేయగలిగినట్లయితే వాళ్ళు ఈ మొదటి లోకం దగ్గరికి పోవడానికి, లేక సత్యలోకం దగ్గరికి పోవడానికి, బ్రహ్మలోకం దగ్గరికి పోవడానికి అవకాశం ఏర్పడుతుంది. వీళ్ళ అదృష్టం బాగుండి ఇక్కడ గనక చేరగలిగితే వీళ్ళకి పునర్జన్మ లేదు, కానీ ముక్తి మాత్రం వెంటనే రాదు. పునర్జన్మ లేదు, మళ్ళీ కిందకు వచ్చి పుడుతూ చస్తూ ఇక్కడ పైకి కిందికి తిరగాల్సిన అవసరం అంటూ వాళ్ళకు ఉండదు. ఇక్కడ చేరుకున్న తర్వాత, ఈ చేరుకోవడం ఎప్పుడు చేరుతామంటే శరీరాన్ని వదిలేసిన తర్వాత. మనం దేనైతే మరణం అంటామో, నిజానికి మనకు మరణం లేదు, మనం ఎప్పుడూ చనిపోదాం అనుకున్నా కూడా చనిపోలేం. కేవలం శరీరాన్ని వదిలేసి ఇంకొక శరీరంలోకి మారి, సూక్ష్మ శరీరంలోకి మారి ఆ సత్యలోకం దగ్గరికి మనం చేరుకుంటాం. అందుకని దీన్ని దేహాంతర ముక్తి అని చెప్పి పిలుస్తారు. అంతేకాదు ఇక్కడికి పోగానే వెంటనే ముక్తి లభించదు, ముందు ఈ లోకాన్ని చేరుకోవాలి, అందుకని సాలోక్యం అంటారు. తర్వాత ఆ లోకంలో ఎవరైతే అధిదేవతో ఆయనకి దగ్గరగా జరగాలి, దాన్ని సామీప్యం అంటాం. అది అయిపోయిన తర్వాత అటువంటి రూపాన్ని మనం పొందగలిగి ఉండాలి, దాన్ని సారూప్యం అంటాం. కొన్ని వేల సంవత్సరాలు గడిచిన తర్వాత మహాప్రళయంలో ఇవన్నీ కూడా, ఈ 14 లోకాలు కూడా తిరిగి ఆ పరమాత్మలో లీనమైపోతాయి. బీజ రూపంగా ఉండి మొత్తం అంతా కూడా మళ్ళీ తిరిగి పరమాత్మ, నిరాకారము నిర్గుణమైన పరమాత్మలోకి చేరిపోతాయి. అప్పుడు మనకు ముక్తి వస్తుంది, దాన్ని సాయుధ్యం అని చెప్పాడు. అయితే ఇక్కడ ఉన్నప్పుడు కూడా పొరపాటు ఏదైనా తప్పుడు పని చేస్తే మళ్ళీ తిరిగి భూమి మీదకి రావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మహాభిషుడు అనేటువంటి రాజు చాలా గొప్ప తపస్సులు చేసి యజ్ఞాగ్నులు చేసి ఆయన సత్యలోకాన్ని చేరుకోగలిగినాడు. కానీ ఒకరోజు గంగాదేవి సత్యలోకానికి వస్తే ఆమెను చూసి మోహించి మళ్ళీ తర్వాత భూలోకంలోకి వచ్చి గంగాదేవిని వివాహం ఆడి ఈ అష్టవసులను ప్రసారించాల్సిన పరిస్థితి అతనికి ఏర్పడింది. కాబట్టి మళ్ళీ కిందకి రాలిపోయే ప్రమాదం కూడా అక్కడ ఉంది, చాలా జాగ్రత్తగా ఉండాలి అక్కడకు. అయితే ఈ రకమైన ముక్తిని విశిష్టాద్వైత ముక్తి అంటారు. విశిష్టాద్వైతం యొక్క ముఖ్యమైనటువంటి అంశం ఏమిటంటే, పరమాత్మ ఎక్కడో వైకుంఠంలో ఉంటాడు, నువ్వు ఇక్కడున్నావు, కష్టపడి 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 ఇవన్నీ దాటి అక్కడికి చేరుకొని పొందాలి, ముక్తిని సంపాదించుకోవాలి అని చెప్పేది విశిష్టాద్వైత ముక్తి. ఇక్కడ వరకు వచ్చి చాలామంది ఆగిపోతున్నారు. ఎందుకంటే నేనంటే ఎవరో తెలిసిపోయింది నాకు, నేను భక్తుణ్ణి,
ఆయన అంటే ఎవరో నాకు తెలిసిపోయింది, ఆయన శ్రీ మహావిష్ణువు. కాబట్టి ఆయన ఎక్కడో పైన ఉంటాడు, నేను ఇక్కడ కింద ఉంటాను. నేను చాలా చాలా తీర్థయాత్రలు చేయాలి, పూజలు చేయాలి, తపస్సులు చేయాలి, యజ్ఞాలు చేయాలి, దానాలు చేయాలి, నిష్కామ కర్మ ద్వారానే చేయాలి. చేస్తే ఆయన దగ్గరికి పోయి నేను ముక్తిని పొందొచ్చు. ఈ జన్మలో కాకపోతే ఇంకో జన్మలో అదే పని చేస్తానని చెప్పి ఈ మార్గంలో ప్రయాణం చేయడం కోసం సిద్ధపడేవాళ్ళు విశిష్టాద్వైతులు. మాకు అర్థమైపోయింది అని చెప్పి అనుకొని ఇక్కడితో వాళ్ళు ఆగిపోతారు. పూర్తి అర్థం కాని వాళ్లకు చెప్పడం తేలికే, ఇక్కడికి పోయి పూర్తిగా అర్థం చేసుకున్న వాళ్లకు చెప్పడం తేలికే. కానీ సగం సగం అర్థమైన వాళ్లకు నచ్చ చెప్పడం అనేది మహా కష్టం. మనం ఏదైనా చెప్పబోతే భలే చెప్పొచ్చిన వాళ్ళయ్యా నాకు తెలుసు అంటారు. అంటే స్వీకరించడానికి కూడా ఆ ఇంటర్మీడియట్ స్టేజ్లో వాళ్ళు సిద్ధంగా ఉండరు, మాకంతా తెలిసిపోయింది అనుకుంటారు. ఇది అమ్మవారు చేసేటువంటి ఒక మాయ. ఈ మాయ వల్ల నిజంగా నీకు సత్యం ఇంకా పూర్తిగా తెలియకపోయినా తెలిసిపోయింది అనే భ్రమలో మనల్ని ఉంచి మనల్ని పక్కదారి పట్టిస్తుంది. ఈ పక్కదారిలోంచి యువతలకు వస్తారా రారా అని చెప్పి మనల్ని పరిశీలిస్తూ ఉంటుంది. మనం చేసే ప్రయాణం ఎట్లా ఉంటుందని చెప్పి ఆమె చూసి ఆనందిస్తూ ఉంటుంది. అది ఆమెకు ఆనందం. మనం ఆ యుద్ధంలో గెలుస్తామా గెలవమా, ఓడిపోతామా, ఓడిపోతే మళ్ళీ ఎట్లా మనం సాయం చేయాలా అని చెప్పి ఆమె లీలా వినోదం కోసం, ఆమెకు పాపం జ్ఞానం లేదు, ఆ చైతన్యం యొక్క లీలా వినోదం కోసం ఈ నాటకం అంతా కూడా మన చేత ఆడిస్తూ ఉంటుంది. చివరికి హీరో గెలుస్తాడా గెలవడా, ఓడిపోతాడా అని చూడడం కోసం అని చెప్పి ఈ సినిమానంతా కూడా ఆమె నడిపిస్తూ ఉంటుంది. ఈ మాయల భ్రమలో పడకుండా ఎవరైతే యువతలకు రావడానికి ప్రయత్నం చేస్తారో వాళ్ళకు మార్గం చాలా తేలిక. ప్రపంచంలో దేన్నైనా సంపాదించడానికి చాలా కష్టపడాలేమో కానీ రాగిని సంపాదించడం కంటే వెండిని సంపాదించడం కష్టం, ఎందుకంటే రేట్ ఎక్కువ. వెండి కంటే బంగారాన్ని సంపాదించడానికి ఇంకా కష్టం, వజ్రాలు సంపాదించడానికి ఇంకా చాలా చాలా కష్టం. కానీ అన్నిటికంటే అతి గొప్పదైనటువంటి ముక్తిని సంపాదించడానికి మనం గనక ఈ షార్ట్ కట్ మెథడ్ని గనక తీసుకున్నట్లయితే అత్యంత సులభంగా మనం ముక్తిని పొందడానికి సాధ్యమవుతుంది. చాలామందికి షార్ట్ కట్ మెథడ్ అనగానే ఇది సరైన సమాధానం ఇవ్వదేమో అని చెప్పి ఒక సందేహం ఏర్పడుతుంది. కానీ వాస్తవానికి ఎంతో పరిశీలన తర్వాత కష్టం లేకుండా సులభంగా ఆ ఫలితాన్ని, పూర్తి ఫలితాన్ని పొందే మార్గాన్నే షార్ట్ కట్ మెథడ్ అని చెప్పి పిలుస్తారు. వెనకటికి ఒక ఎలిమెంటరీ స్కూల్ టీచర్ గారు రాత్రంతా ఏదో గుడికి పోయి, శివరాత్రి అనుకుంటాను, ఆయన తెలియక జాగరణ అంటే రాత్రంతా మేల్కొని ఉండడం అని చెప్పి అనుకున్నాడు. అనుకొని పాపం రాత్రంతా ఆయన మేల్కొని ఉన్నాడు. మేల్కొని పొద్దున క్లాస్కి వచ్చినాడు. మరుసటి రోజు సెలవు లేదు, నిద్ర వచ్చేస్తుంది, తూలు వచ్చేస్తుంది. వాస్తవానికి పగలు కూడా మరుసటి రోజు పడుకోకూడదు, కానీ ఆయనకు నిద్ర వస్తుంది. అయితే క్లాసులోనేమో పిల్లలు కోతిమూక, గోల. అందుకని ఏం చేస్తున్నాడంటే వాళ్ళకు ఒక చిన్న లెక్క ఇచ్చినాడు. ఒరే, మీ పలకల మీద 1 నుంచి 100 వరకు సంఖ్యలు రాయండి. అది 4వ తరగతి, వాళ్ళకి ఆల్రెడీ వచ్చు. కాబట్టి 1 నుంచి 100 వరకు సంఖ్యలు రాయండి. రాసిన తర్వాత ఆ మొదటి సంఖ్యను రెండవ సంఖ్యతో కూడండి. అంటే 1 + 2 3. మళ్ళీ దాని తర్వాత సంఖ్యతో కూడండి. 3 + 2 5. 5కి మళ్ళీ 4 కలపండి 9. 9కి మళ్ళీ 5 కలపండి, 6 కలపండి, 7 కలపండి. ఇట్లా వరుసగా అన్నీ కూడినట్లయితే 1 నుంచి 100 వరకు ఉండేటువంటి సంఖ్యలు అన్నింటి కూడినట్లయితే ఎంత మొత్తం వస్తుందో చెప్పండి. ఆ మొత్తం వచ్చినంత వరకు ఎవ్వడు నోరు తెరవడానికి వీల్లేదు. అయిపోయినాక మాత్రమే, కూడినాక మాత్రమే సార్ అని చెయ్యెత్తాలి అని చెప్పి మెల్లిగా నిద్రకు ఉపక్రమించినాడు. ఎందుకంటే వీళ్ళ కనీసం ఒక అరగంట పడుతుంది. వరుసగా 1 నుంచి 100 వరకు రాయాలి. రాసి ఒక్కొక్క దాన్ని కూడుకుంటా పోవాలి. కాబట్టి ఒక అరగంట హాయిగా పడుకోవచ్చు అనుకున్నాడు. కానీ 2 నిమిషాలు కూడా గడవలేదు, ఒకడు సార్ అన్నాడు. ఏంట్రా ఒంటిగా అని అడిగినాడు. ఎందుకంటే ముందే చెప్పినాడు కదా, ఆన్సర్ వస్తే తప్ప సార్ అనకూడదని. అందుకని వీడికి ఏదైనా అర్జెంట్ ఏమో అని పోయిరా అన్నాడు. కాదు సార్, ఆన్సర్ వచ్చింది అన్నాడు. అదేంట్రా ఆన్సర్ ఎట్లా వచ్చిందిరా అప్పుడే అన్నాడు.
అంటే చాలా సులభం సారి లెక్క చేయడానికి. మొట్టమొదట ఉండే సంఖ్య 1, చివరిలో ఉండేది 100. ఈ రెండింటినీ కలిపినట్లయితే వచ్చే ఆన్సర్ 101. ఆ 1 తర్వాత ఉండే సంఖ్య 2, ఈ 100కు పైన ఉండే సంఖ్య 99. ఈ రెండింటినీ కూడినట్లయితే కూడా మళ్ళీ 101 వస్తుంది. అట్లాగే 3 దాని తర్వాత 98 కూడినట్లయితే 101 వస్తుంది. కాబట్టి ఈ సంఖ్యను ఆ సంఖ్యని ఒకదాన్ని పెంచుకుంటూ ఒకదాన్ని తగ్గించుకుంటూ కూడినట్లయితే వీటి ఆన్సర్ ఎప్పుడు 101 ఉంటుంది. అట్లాంటి జతలు 50 ఉన్నాయి దీంట్లోనా. కాబట్టి 101 ఇంటూ 50 వేసినట్లయితే 5050 ఆన్సర్ సార్ ఇదిగో అని చెప్పి చూపించింది. ఇంకా ఆయన నిద్ర పాపం డిస్టర్బ్ అయిపోయిన తర్వాత ఏం చేసినాడో మనకు తెలియదు. కానీ అత్యంత సులభంగా ఆన్సర్ పొందడానికి ఉండే ఈ మార్గాన్నే షార్ట్ కట్ మెథడ్ అని చెప్పంట. అటువంటి షార్ట్ కట్ మెథడ్ ఇది అద్వైత సిద్ధాంతానికి సంబంధించినది. అద్వైతం అంటే మొత్తం ప్రపంచమంతా ప్రపంచం కాదు, అది శక్తి రూపమే, అది పరమాత్మ యొక్క రూపమే. కేవలం ఉండేది ఒక పరమాత్మ మాత్రమే. ఆయన 90% కనపడడు, ఒక 10% ప్రపంచంగా కనిపిస్తాడు, ఆయన తప్ప మరేమీ లేదు అని చెప్పేదే అద్వైత సిద్ధాంతం. ఈ సిద్ధాంతం కోసం మనం ప్రయత్నిస్తే ఈ బ్రిడ్జిని దాటి మనం యువతలకు పోవడానికి సాధ్యమవుతుంది. ఇట్లా బ్రిడ్జిని దాటిపోయేటప్పుడు మీరు ఒక సంగతి గమనించుంటారు, ఈ బ్రిడ్జి వంకరగా ఉంది. వంకరగా ఉన్నప్పుడు కింద నుంచి పైకి ఎక్కేటప్పుడు కొంచెం కష్టంగా ఉంటుంది, ఎత్తెక్కుతున్నాం కాబట్టి. కానీ ఇక్కడి నుంచి కిందికి మెల్లిగా సులభంగా కిందికి రాగలుగుతాం. కాబట్టి ఈ విశిష్టాద్వైత పద్ధతిలో ఈ లోకాలన్నీ దాటి ఒకటో లోకం దగ్గరికి పోవాలంటే చాలా కష్టము, చాలా ఖర్చుతో కూడింది, అనేక జన్మలు అవసరం అవుతాయి. ఎప్పుడూ తప్ప దానికి ఫలితం రాకపోవచ్చు. కానీ ఇక్కడ అది లేదు, సులభంగా కిందకి దిగుతున్నాము. ఇక్కడ నువ్వేమి శారీరక కష్టం చేయాల్సిన అవసరం లేదు, పైసా డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు, కేవలం మానసికమైన శ్రమను మాత్రమే చేయాలి. ఈ మానసికమైన శ్రమను కూడా మనము ఆ పరమాత్మ అంటే ఎవరైనా అర్థం చేసుకుంటూ చేస్తే చాలు, అంతకు మించి కష్టపడాల్సిన అవసరం ఏమి లేదు. అందుకని ఇది ఎవరితో సాధ్యమవుతుందంటే ఒక జిజ్ఞాసాపరుడితో మాత్రమే సాధ్యమవుతుంది. నాస్తికులు ఇక్కడే తిరుగుతారు, ఆస్తికుల్లో కూడా పరమాత్మ అక్కర్లేదంటే వాళ్ళు కూడా ఇక్కడే తిరుగుతారు. ఈ పరమాత్మ మీద నమ్మకం ఉండే భక్తుల్లో కూడా వాళ్ళు కనుక ఆర్తులు అర్థార్థులు అయినట్లయితే ఈ బ్రిడ్జి మధ్య వరకు వచ్చి మళ్ళీ ఇక్కడ తిరుగుతూ ఉంటారు. వాళ్ళు ఇక్కడ వరకు పోవచ్చు, పోకపోవచ్చు. ఈ ఇక్కడంటే ఘన పదార్థం భూమి, మెల్లిగా సూక్ష్మట్లయితే మనం ఈ శూన్యం దగ్గరికి, ద్వైతంలో శూన్యం అంటే పరిపూర్ణం, అంతటా పరమాత్మ నిండి ఉంటాడు కాబట్టి ఆయన లేని చోట అంటే ఏం లేదు. ఆ పరమాత్మ దగ్గరికి, నిరాకారమైన పరమాత్మ దగ్గరికి చేరుకోగలమని చెప్పి అతనికి అర్థమవుతుంది. అందుకోసం ఆ ప్రయత్నం మొదలు పెడతాడు. ఇతను కూడా మొట్టమొదటి నేరుగా ఇక్కడ ధ్యాన మందిరం దగ్గరికి పోడు, జ్ఞాన మార్గంలోకి పోడు, మామూలు భక్తి మార్గంలోనే ఉంటాడు. కాకపోతే అతని ఈ ఆలయాన్ని వాడుకునే పద్ధతి వేరు, మనం వాడుకునే పద్ధతి వేరు. మనం ఆలయానికి పోగానే సాధారణంగా 1, 3, 5 ఎన్నో కొన్ని ప్రదక్షిణలు చేస్తాం. అది భుజము ఆ మూర్తి వైపు ఉండేటట్లుగా ప్రదక్షిణ చేస్తాం. అప్పుడు మాత్రం ఆ శక్తి మన లోపల పెరుగుతుంది, చెడు శక్తి బయటికి పోతుందని చెప్పి అర్థం. వాకింగ్లో కూడా మీరు వాకింగ్ చేస్తున్నట్లయితే వీలైనంత వరకు ఉత్తర దక్షిణాలుగానే వాకింగ్ చేయాలా, తూర్పు పడమరలు చేయకూడదు. ఈ ఉత్తర దక్షిణం చేసేటప్పుడు కూడా కుడివైపు నుంచి మాత్రమే ప్రదక్షిణ మార్గంలో తిరగాలి తప్ప అప్రదక్షిణ మార్గంలో మాత్రం తిరగకూడదు. అప్పుడు మాత్రమే వాకింగ్ కూడా మనకు బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి మనము ప్రదక్షిణలు చేస్తాం. ఈ జిజ్ఞాసాపరుడు కూడా ప్రదక్షిణలు చేస్తాడు. కానీ ఎట్లా చేస్తాడంటే ఆ మొట్టమొదటి ధ్వజస్తంభం దగ్గర నిలబడి నమస్కారం పెట్టుకునేటప్పుడు నాలో ఉండే భూతత్వాన్ని జలతత్వంగా మార్చు తండ్రి అని చెప్పి అడిగి ఒకసారి చుట్టూ ప్రదక్షిణ చేస్తాడు. మళ్ళీ తిరిగి ఆ స్తంభం దగ్గరకు వచ్చిన తర్వాత
నాలో ఉండే జలతత్వాన్ని అగ్నితత్వంగా మార్చు అని చెప్పి అడుగుతాడు. మరొకసారి చేసినప్పుడు ఈ జలతత్వాన్ని వాయుతత్వంగా మార్చమని అడుగుతాడు. తర్వాత వాయుతత్వాన్ని ఆకాశతత్వంగా మార్చమని చెప్పి అడుగుతాడు. ఆరోసారి ఈ ఆకాశతత్వాన్ని మనసు తత్వంగా మార్చమని, తర్వాత బుద్ధిగా, తర్వాత చిత్తంగా, తర్వాత అహంకార తత్వంగా మార్చమని, చివరిలో నా అహంకారాన్ని అహం కింద మార్చు అని అడుగుతాడు. అహంకారం అంటే నేనే గొప్పోడిని, నేను అనుకుంటే అహం. కాబట్టి నాలో ఉండే అహంకారాన్ని కూడా లీనం చేసి నన్ను అహం కింద మార్చు అని చెప్పి ఈ 9 ప్రదక్షిణలు అతను చేస్తాడు. మనలాగే అతను కూడా పూజలు పునస్కారాలు చేస్తాడు. కానీ అతను ఇదే పద్ధతిని అనుసరించి చేస్తాడు. మొదట్లో భూమికి ప్రాధాన్యమైనటువంటి పూజలు చేస్తాడు. అంటే భూమికి ప్రాధాన్యమైనటువంటి పండ్లు, పూలు, లేక ఆకులు, బిల్వ పత్రాలు, కొబ్బరికాయలు ఇట్లాంటివి తీసుకొచ్చి పూజ చేస్తాడు. కొంతకాలం పరిణితి చెందిన తర్వాత భూతత్వం నుంచి జలతత్వానికి మారుతాడు. అంటే అభిషేకాలకి ప్రాధాన్యత ఇస్తాడు. మరికొంత కాలం అయిన తర్వాత అగ్నికి ప్రాధాన్యత ఇస్తాడు. అంటే యజ్ఞయాగాదులు, హోమాలు ఇట్లాంటి వాటి. మరికొంత కాలం తర్వాత ఇక గుడిలో నమస్కారం పెట్టుకొని వచ్చి ఒక పక్కన మూలను కూర్చొని తన వాయువుని కంట్రోల్ చేసుకోవడం కోసం, ఆలోచన తగ్గించుకోవడం కోసం అదే గుడిలో ప్రయత్నం చేస్తాడు. మరికొంత కాలం తర్వాత ఈ సాధనతో పాటు ఈ ఆకాశం అనేది పైన ఎక్కడో మాత్రమే లేదు, అక్కడ ఉంది, ఇంకొంచెం కింద ఉంది, ఈ గుడి మీద ఉంది, గుడి లోపల కూడా ఉంది, నా చుట్టూ ఉంది, నా లోపల కూడా ఉంది, ఖాళీ ప్రదేశం అంతా కూడా ఆకాశమే. అది దూరంగా ఉన్నట్లు కనిపిస్తుంది కానీ నిజానికి అది మన దగ్గరే ఉంది, దూరంగా లేదు అన్న సంగతి గ్రహించి తన లోపల ఉండే ఆకాశతత్వం కోసం అతను ప్రయత్నం చేస్తాడు. మనము తీర్థయాత్రలు చేస్తాము. అయితే ఏదో సౌకర్యాన్ని బట్టి మన ఊరి నుంచి ఏదైనా స్పెషల్ బస్ వేసినారు అరుణాచలానికంటే అందరం పొలం అని చెప్పి సుఖంగా పోయి రావచ్చు కదా, మన ఊరి దగ్గర నుంచి పోయి మళ్ళీ ఊరికే తెచ్చి దింపుతారు అని చెప్పి మనం పోతాం. అంటే మనకు ఛాయిస్ కాదది, బై ఛాన్స్ మంచి అవకాశం వచ్చింది కాబట్టి మనం అట్లా చేస్తాం. కానీ అతను అట్లా చేయడు. తీర్థయాత్రలు చేసేటప్పుడు కూడా ఇదే వర్ష క్రమాన్నే అతను అనుసరిస్తాడు. అయితే ఈ వర్షక్రమం ఎక్కడుందని తెలుసుకునే ముందు ఇంకొక చిన్న విషయాన్ని మనం తెలుసుకోవాలి. స్వామి వివేకానంద దాదాపు ప్రతి సమావేశంలో కూడా ఒక సంగతి చెప్పేవాడు. ఇతర దేశాలలో సైన్స్ అభివృద్ధి చెందిన కొద్దీ మన సనాతన ధర్మం యొక్క గొప్పదనం ప్రపంచానికి తెలిసి, శాస్త్రవేత్తలకు తెలిసి, వాళ్ళు అంగీకరించి మొత్తం ప్రపంచానికి తిరిగి చాటుతారు అన్న సంగతి ఆయన ప్రతిసారి చెప్పేవాడు. అటువంటి సంఘటన ఒకటి మన భారతదేశంలో జరిగింది. మనం ఏదైనా ఒక కొత్త ఊరికి పోయి ఒక కొత్త ప్రదేశాన్ని ఒక స్నేహితుడిని కలుసుకోవడం కోసం పోయినప్పుడు అది పెద్ద ఊరు కనుక అయినట్లయితే గుర్తుపడడానికి వీలుగా ఎట్లా రావాలంటే చాలా గుర్తులు చెప్పాల్సి వచ్చేది. లేక బస్ స్టాండ్ దగ్గరకు వచ్చి అతను తీసుకుపోతే తప్ప వాళ్ళ ఇంటికి పోలేదు. కానీ ఇప్పుడు ఆ ఇబ్బంది లేదు. మనకు గూగుల్ మ్యాప్స్ అని చెప్పి ఉన్నాయి. అతను తన ఇంటి యొక్క లొకేషన్ కనుక షేర్ చేసినట్లయితే ఆ గూగుల్ మ్యాప్స్లో లొకేషన్ చూసుకుంటే నేరుగా అతని ఇంటి దగ్గరికి పోయి హలో అని చెప్పడానికి సాధ్యం ఏర్పడుతుంది. అయితే ఈ గూగుల్ మ్యాప్స్ని రూపొందించాలంటే ఒక్కసారిగా మొత్తం భారతదేశ పటం రాదు. అందుకని వాళ్ళు శాటిలైట్ను ఉపయోగించి ఒక 100 చదరపు కిలోమీటర్ల మేరకు ఒక ఫోటో తీసి మళ్ళీ ఇంకొక 100 కిలోమీటర్లు తీసి వీటన్నిటిని కలిపి సింక్రనైజ్ చేస్తారు. అట్లా చేయడంతో పాటు ఎక్కడెక్కడ ఏ పట్టణం ఉంది, ఆ పట్టణంలో ముఖ్యమైన ప్రదేశాలు ఏమిటి, లేక ముఖ్యమైన కార్యాలయాలు ఎక్కడున్నాయి, బస్ స్టాండ్ ఎక్కడుంది, గుడి ఎక్కడుంది అని ఇవన్నిటిని కూడా గుర్తిస్తారు. అట్లా గుర్తించేటప్పుడు ఒక విచిత్రమైనటువంటి అంశాన్ని ఈ గూగుల్ మ్యాప్స్ వాళ్ళు గమనించినారు. అదేమిటంటే భారతదేశంలో 5,000 సంవత్సరాల క్రితమే, అప్పటికి టెలిస్కోపులు లేవు, బైనాక్యులర్స్ లేవు, ఏమీ లేవు, విమానాలు కూడా లేవు. కానీ ఆ సమయంలోనే విచిత్రంగా ఒకే ఒక సరళ రేఖ మీద ఈ పై నుంచి కింద వరకు ఇక్కడ ఉండే కేదార్నాథ్ దగ్గర నుంచి కింద ఉండే రామేశ్వరం వరకు ఒక గీతను గీస్తే ఆ గీత మీద 7 శివాలయాలు ఉన్నాయన్న సంగతి గుర్తుపట్టారు.
గీతను గీయడం కాదు, ఈ 7 శివాలయాలు ఇదివరకే ఉన్నాయి. కానీ అవి ఎట్లా నిర్మించినారు అంటే ఒకే సరళ రేఖ మీద వచ్చేటట్లుగా వాటిని నిర్మించినారు. అది చూసి వాళ్ళు ఆశ్చర్యపోయినారు. ఆ రోజుల్లో ఎటువంటి టెలిస్కోపులు లేనప్పుడు కూడా ఒకే రేఖ మీద ఏమాత్రం అటు ఇటు పోకుండా 7 శివక్షేత్రాలు ఒకేసారి ఎట్లా వచ్చినాయన్న సంగతి వాళ్ళకి అర్థం కాదు. అది తర్వాత వాళ్ళు చెప్తే మనం ఇప్పుడు అర్థం చేసుకోవడం మొదలుపెట్టినాం. మీరు కావాలంటే యూట్యూబ్లో 7 లింగాస్ ఇన్ స్ట్రైట్ లైన్ అని కనుక టైప్ చేసినట్లయితే దీని మీద దాదాపు 10-15 రకాలైనటువంటి వీడియోస్ మీకు కనిపిస్తాయి. ఏవి ఎక్కడున్నాయన్న సంగతి మనకు తెలుస్తుంది. కానీ ఇక్కడ మనకు ముఖ్యంగా అవసరమైంది ఏమిటంటే ఈ మొత్తం ఉండేటువంటి 7 శివలింగాల్లో ఒక 4 శివలింగాలు కింద ప్రాంతంలో ఉన్నాయి. ఈ 4 శివలింగాలు కూడా ఈ రేఖ మీదనే ఉన్నాయి. అవి భూమికి సంబంధించింది, జలానికి సంబంధించింది, దాంతోపాటు ఆకాశానికి సంబంధించింది, వాయువుకు సంబంధించింది మన కాళహస్తిలో ఉన్నాయి. ఒక్కటి మాత్రము అరుణాచలం అనేది అగ్నిలింగం మాత్రం కొంచెం పక్కకుంది. కానీ అన్ని బరువైనటువంటి లేక స్థూలమైనటువంటి పంచభూత లింగాలన్నీ కూడా ఈ భారతదేశంలో కింద పక్కన మాత్రమే ఉన్నాయి. అందుకని అతను ఏం చేస్తాడంటే ఒక వరుస క్రమంలో పోయి ముందు భూలింగాన్ని దర్శించి, తర్వాత జలలింగాన్ని దర్శించి, అగ్నిలింగాన్ని దర్శించి, వాయులింగాన్ని దర్శించి, ఆకాశలింగం చిదంబరంలో ఉండేటువంటి నటరాజస్వామి అగ్ని దర్శిస్తాడు. తర్వాత మనస్సుకు బుద్ధికి సంబంధించిన లింగాలను దర్శిస్తాడు. అయితే అవి ఈ స్ట్రైట్ లైన్ మీద లేవు. అవి ఈ కుడి పక్కన గుజరాత్ వైపు ఉన్నాయి. ఒకటి సోమనాథ్ లింగం. సోముడు అంటే చంద్రుడు, చంద్రుడిని మనసుగా భావిస్తాం. పైన ఉండేది సూర్యలింగం లేక భీమేశ్వర లింగం, అది సూర్యుడు. సూర్యుడినేమో బుద్ధి కింద మనం భావిస్తాం. కాబట్టి ఈ 2 లింగాలు దర్శించిన తర్వాత అహంకార లింగం అనేది కాఠ్మండూలో ఉంది, యాజమాన్య లింగం అంటారు. అక్కడికి పోయి దర్శించిన తర్వాత చివరికి కేదార్నాథ్ దగ్గరికి పోయి అక్కడ ఆ పరమాత్మ యొక్క లింగాన్ని అతను దర్శిస్తాడు. అయితే ఇక్కడ మనకు వెంటనే ఒక అనుమానం వస్తుంది, ఈ పంచభూత లింగాలు కింద ఉన్నాయి, ఎందుకంటే బరువైనవి కాబట్టి కిందనే ఉండాలి. కానీ మనసు బుద్ధి ఎందుకు కొంచెం కుడి పక్కకు పోయినాయి అనేది అనుమానం వస్తుంది. మనకు ఆల్రెడీ తెలుసు, మన మెదడులో ఉండేటువంటి కుడి భాగమేమో ప్రస్తుత కాలం మీద ఉంటుంది, ఎడమ భాగమేమో భూత భవిష్యత్తుల మీద అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. కాబట్టి అది తిరగకుండా కంట్రోల్ చేసుకోవాలి అని చెప్పడం కోసమే వీటిని ఎడం వైపు ఉంచడం జరిగింది. ఈ భూత భవిష్యత్తుల మీద తిరగకుండా ఆపుకున్నప్పుడు మాత్రమే మనం ఇక్కడ వరకు చేరుకోగలుగుతాం. అంతేగాని ఈ మనసును వాడుకొని అంటే భూత భవిష్యత్తులు వాడుకుంటే మనం ఎప్పుడు పైకి పోవడానికి సాధ్యం కాదని చెప్పడం కోసం వీటిని పక్కన ఉంచినాయి. తర్వాత అహంకారాన్ని చాలా దూరంగా ఉంచాలని చెప్పడం కోసం ఇది కుడి పక్కన ఉంది, యాజమాన్య లింగం కాఠ్మండూలో. అప్పుడు చివరికి ఇక్కడికి వచ్చి అతను చేరుకుంటాడు. కాబట్టి అతను తీర్థయాత్రలు చేస్తాడు, కానీ మనం చేసినట్లుగా కాదు, ఒక వర్ష క్రమంలోనే తీర్థయాత్రలు చేస్తాడు. గురుగారు ఒక చిన్న సందేహం. చెప్పమ్మా. అంటే మీరు చెప్పారు కదా ఫస్ట్, సెకండ్ సోమనాథ్ ఇలాగా. మనం ఎటు విజిట్ అయితే అటు చూడకూడదా? లైన్‌లోనే చూడాలా? లైన్‌లోనే చూడాలి. ముందు ఓకే. సోమనాథ్ చంద్రుడిది మనస్సు, తర్వాత బుద్ధి. ఓకే. అది అర్థమైంది కదా. ఆ! కాబట్టి అతను ఏం చేస్తాడంటే ఈ గుడిని వాడుకుంటాడు మొదట్లో మన మాదిరే, కానీ అతను వాడుకునే పద్ధతి మాత్రం వేరు. ప్రదక్షిణలు చేసేటప్పుడు దీన్ని అనుసరిస్తాడు, పూజలు చేసేటప్పుడు దీన్ని అనుసరిస్తాడు, తీర్థయాత్రలు చేసేటప్పుడు దీన్ని అనుసరిస్తాడు. అయితే రోజు తీర్థయాత్రలకు పోడు, మళ్ళీ ఇంటికి వస్తాడు, మళ్ళీ గుడికి పోతూ ఉంటాడు. గుడికి పోయిన తర్వాత మెల్లిగా ఇంకా గుడిని వదిలిపెట్టి ధ్యాన మందిరం దగ్గరికి రావడం మొదలు పెడతాడు. ఈ రెండుకుండా తేడా మీకు తెలుసు. ఇక్కడ సాకారం లేక ఒక విగ్రహ రూపంలో ఉండేటువంటి భగవంతుడిని పట్టుకోవడానికి మనం ప్రయత్నిస్తాం. ఆ భగవంతుడి ఆధారంతో సాకారం నుంచి సాకార నిరాకారం దగ్గరికి, అంటే జ్యోతి రూపంలోకి పట్టుకొని మళ్ళీ ఇక్కడి నుంచి నిరాకారమైనటువంటి పరమాత్మ దగ్గరికి వస్తాం. ఇక్కడ భగవంతుడు సాకారం, పరమాత్మ నిరాకారం. ఈ దగ్గరకు రావడం కోసం మనం ప్రయత్నం చేస్తాం.
దీనికోసం అంతర్ముఖమై మనం ప్రయత్నం చేయాలి తప్ప బహిర్ముఖమై ప్రయత్నం చేస్తే దొరికేది చాలా కష్టం. పరమాత్మ బయట ఉన్నాడు, లోపల ఉన్న మాట నిజమే. కానీ లలిత సహస్రనామాలు చెప్పిన నామం గుర్తుపెట్టుకోండి. అంతర్ముఖ సమారాధ్య, బహిర్ముఖ సుదుర్లభ. బయట ఆయన పట్టుకోవాలంటే మాత్రం దాదాపు అసాధ్యం. కానీ అంతర్ముఖమే కనుక వెతుకున్నట్లయితే చాలా తేలిక దొరుకుతాడు. కాబట్టి అంతర్ముఖం కావడం కోసం అతను ప్రయత్నం చేస్తాడు. అందుకని తన మనసుని అతను ఉపయోగిస్తాడు. ఈ మనస్సుతోటి మొట్టమొదటి అంతర్ముఖమై లోపలికి పోయిన తర్వాత అతను జపం అనేది మొదలు పెడతాడు. జపము అంటే ఏదో ఒక మన ఇష్టదైవం యొక్క నామాన్ని కానీ, లేక మంత్రాన్ని కానీ, శ్లోకాన్ని కానీ, బీజాక్షరాన్ని కానీ పదే 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 స్మరిస్తూ రావడాన్ని మనం జపం అని చెప్పి అంటాం. ఈ జపంలో కూడా మనం ఉపయోగించే జపం కాకుండా కొంచెం మార్పు చేస్తాడు. ఈ జపంలో 2 రకాలు ఉంటాయి. ఒకటి కాయకం, మరొకటి వాచకం. కాయకం అంటే శరీర సహాయంతో చేసేది, కాయం సహాయంతో చేసేదాన్ని కాయకం అంటారు. అంటే చేతిలో ఒక పుస్తకం పట్టుకొని, లేక చేతిలోన ఒక కొలికి పూసల దండ పట్టుకొని, 108 పూసలు నిండా దండను పట్టుకొని దాని సహాయంతో మనం చేసేటువంటి దాన్ని కాయకం అంటారు. దీనికంటే మానసికంగా చేసేది, వాచకంగా చేసేది 10 రెట్లు ఎక్కువ ఫలితాన్ని ఇస్తుంది. అంటే శరీర సహాయం ఏమీ లేకుండా కళ్ళు మూసుకొని, ఏ చేతులతో కాళ్ళతో ఏం పని లేకుండా నిశ్శబ్దంగా ప్రశాంతంగా కూర్చొని ఆ మంత్రాన్ని లేక బీజాక్షరాన్ని ఉచ్చరించడం. ఈ ఉచ్చరించడంలో కూడా 3 దశలు ఉన్నాయి. ఒకటి ఉచ్చై, రెండవది మధ్యమ, మూడవది సూక్ష్మ. ఉచ్చై అంటే మనకు మన పక్క వాళ్ళకి ఒక 2-3కి వినిపించినట్లుగా మెల్లిగా పైకి దాన్ని ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ అని మరీ గట్టిగా కాకుండా, లౌడ్ స్పీకర్ మాదిరి కాకుండా మనకు మన పక్క వాళ్ళకు కూడా వినిపించేటట్టుగా అనుకోవడం మొదటి. ఇది ఉచ్చై, బయటికి అంటాం కాబట్టి. ఇంకొంచెం గొంతును తగ్గించి కేవలం మనకు మాత్రమే వినిపించేటటువంటి మందల స్వరంతో గనక అండినట్లయితే దాన్ని మధ్యమం అంటారు. ఇంకొంచెం గొంతును నొక్కేసి పెదాలు కదులుతాయి కానీ శబ్దం మాత్రం బయటికి రాకుండా ఆ మంత్రాన్ని లేక బీజాక్షరాన్ని ఉచ్చరిస్తున్నట్లయితే దాన్ని సూక్ష్మ అని చెప్పంటాం. ఈ కాయకం కంటే వాచకం 3 రెట్లు ఎక్కువ, 10 రెట్లు ఎక్కువ ఫలితం ఇస్తుంది. ఈ వాచకంలో కూడా స్థూల కంటే కూడా లేక ఉచ్చయ కంటే కూడా మధ్యమ 10 రెట్లు ఎక్కువ ఫలితం, మధ్యమ కంటే సూక్ష్మ 10 రెట్లు ఎక్కువ ఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి క్రమక్రమంగా అతను ఆ పైన మొదలుపెట్టినప్పటికి కూడా మెల్లిమెల్లిగా అంతర్ముఖమైపోయి శబ్దం నుండి నిశ్శబ్దం వైపుకు జరుగుతూ ఉంటాడు. శబ్దమేమో ప్రపంచం, నిశ్శబ్దమేమో పరమాత్మ. కాబట్టి దానికోసం అతను ప్రయత్నం చేస్తాడు. అది అయిపోయిన తర్వాత, జపం అయిపోయిన తర్వాత ధ్యానాన్ని ప్రారంభిస్తాడు. ఈ ధ్యానం చేసేటప్పుడు చాలామంది ధ్యానం అంటే ఏమని చెప్తుంటారంటే శ్వాస మీద ధ్యాస అని చెప్తుంటారు. కానీ నిజానికి ఇది శ్వాస మీద ధ్యాస మాత్రమే కాదు. ఉచ్ఛ్వాస నిశ్వాసలతో పాటు ఉచ్ఛ్వాసకు నిశ్వాసకు మధ్య కానీ, లేక నిశ్వాసకి ఉచ్ఛ్వాసకి మధ్య కానీ కొంత విరామ స్థితి అనేది ఏర్పడుతుంది మనకు తెలియకుండానే. మనం కనుక ఇంతకుముందు చెప్పినటువంటి బయట చెప్పినట్టు భస్త్రికా ప్రాణాయామం, ఇవన్నీ విభాగ ప్రాణాయామం బాగా ఆచరిస్తే చాలా స్పష్టంగా విరామ స్థితి తెలుస్తుంది. ఊపిరి లోపలికి పిలిచిన తర్వాత అది లోపల కాసేపు నిలబడినట్లయితే అంతర్కుంభకం అని అంటారు. లేక ఊపిరి వదిలిన తర్వాత అది కాసేపు బయట నిలబడినట్లయితే దాన్ని బాహ్య కుంభకం అంటారు. ఇక్కడ మనం నిలబెట్టడం లేదు, శరీరానికి అది అలవాటు అయిపోయింది. కాబట్టి ఊపిరి తీసుకోగానే వదిలిపెట్టకుండా కాసేపు ఆగి అది బయటికి పంపిస్తుంది. దాన్ని అంతర్కుంభకం అంటారు. అయితే ఇతను ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసలతో పాటు వాటి మధ్య ఉండే విరామ స్థితిని కూడా గమనిస్తూ దానికి సోహం అనే మంత్రాన్ని కూడా అతను చేరుస్తాడు. సోహం సోహం అని ఊరికే యాంత్రికంగా అన్నంత మాత్రాన ఏం ఉపయోగం లేదు. దానికి అర్థాన్ని తెలుసుకొని దాన్ని ఉపయోగించాలి. సోహం అనే దాంట్లో 2 శబ్దాలు ఉన్నాయి. ఈ సో అనే దాంట్లో ఓ అనేది ఒకటి ఉంది, ఇక్కడ హమ్ అనేది ఉంది. ఓ అంటే హిందీలో లేక సంస్కృతంలో అది అని చెప్పి అర్థం.
లేక పరమాత్మ అని చెప్పి అర్థం. పరమాత్మని ఆయన అని చెప్పడానికి వీల్లేదు, మీకు తెలుసు. ఎందుకంటే పరమాత్మ స్త్రీ కాదు, పురుషుడు కాదు. అందుకని అది అంటాం. అది హం, నేను. అదే నేను, అదే నేను, అదే నేను అనే భావనతోటి సోహం 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 చేస్తూ ఉండాలి. స్పీడ్గా చేయక్కర్లేదు. నీ గాలి లోపలికి వస్తున్నంతసేపు సో అనుకోవడం, ఆగినప్పుడు ఏమనకుండా ఉండడం, మళ్ళీ బయటికి పోతున్నప్పుడు హం, అదే నేను, అదే నేను అనే భావన ఉండాలి. వాస్తవానికి సోహం అనేది ఓంకారంలోంచి వచ్చింది. ఇక్కడ ఉండే ఓని తీసుకొని ఈ హంలోంచి కేవలం శబ్ద నాదాన్ని మాత్రం తీసుకున్నట్లయితే ఇది ఓం అవుతుంది. ఆ ఓంని ఉడిగట్టినట్లయితే అది ఓహం అవుతుంది, లేక సోహం అవుతుంది. కాబట్టి ఈ భావనతోటి అతను మెల్లిమెల్లిగా మొదలు పెడతాడు. పరమాత్మ నేను వేరు కాదు, జీవాత్మ పరమాత్మ వేరు కాదు, జీవాత్మ పరమాత్మలోని ఒక భాగమే. పరమాత్మను సముద్రం అనుకున్నట్లయితే నేను అలని, కాబట్టి ఇది సముద్రం నేను అలని, ఇది సముద్రం నేను అలని అనే భావనతోటి అతను మెల్లిమెల్లిగా ధ్యానం చేయడం మొదలు పెడతాడు. ఈ ధ్యాన సమయంలోనే ఒక స్థితి దాటిన తర్వాత తన మనస్సును వాడకుండా ఉండినట్లయితే అతను సమాధి స్థితిని కూడా పొందగలుగుతాడు. సమాధి స్థితిని పొందాలి అంటే మాండవికోపనిషత్తు చెప్పిన దాన్ని జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. మనస్సును ఉపయోగిస్తే ఎప్పటికీ పరమాత్మను పట్టుకోలేము. అదే మాండవికోపనిషత్తు ఇంకో చోట ఏం చెప్తుందంటే మనస్సు సహాయం లేకుండా పరమాత్మ దొరకడు. ఇది ఒక రిడిల్ మాదిరి ఉంటుంది, కానీ వాస్తవం ఏమిటంటే కొంచెం సూక్ష్మంగా కనుక గ్రహించినట్లయితే అదేం కష్టమైన పని కాదు. మనం ఏదైనా ఒక విషయాన్ని తెలుసుకోవాలనుకున్నప్పుడు మనసును ఉపయోగిస్తాం. ఈ మనసులో రెండు భాగాలు ఉంటాయని చెప్పి మీకు తెలుసు. ఒకటి కుడి భాగము, అది ప్రస్తుత కాలం మీదనే పనిచేస్తూ ఉంటుంది. మరొకటి ఎడమ భాగం, అది భూత భవిష్యత్తుల మీద పనిచేస్తూ ఉంటుంది. అంటే ఈ క్షణంలో మీరు వింటున్నప్పుడు ఈ కుడి భాగం పనిచేస్తూ ఉంది, దీంతో పాటు ఆ ఎడమ భాగం కూడా ముందుకు వెనకకి తిరిగి ఇట్లాంటిది ఎప్పుడన్నా విన్నామా అని వెనకకి పోయి గుర్తు తెచ్చుకోవచ్చు. లేక ఇది పక్కింటి వాళ్ళకి చెప్పాలి రేపు అన్న సంగతి ఏదో ఒక పాయింట్ గుర్తు పెట్టుకొని భవిష్యత్తు గురించి అని ఆలోచిస్తుండొచ్చు. ఇవన్నీ కూడా భూత భవిష్యత్తు వర్తమానాలు ఒకేసారి ఫ్లాష్ మాదిరి తిరుగుతూ ఉంటాయి. వాటి మధ్య తేడా మనకు తెలియదు. కానీ ఈ యూతలుండే ఊహాలోకాన్ని పూర్తిగా కట్టుపెట్టి కేవలం వర్తమానాన్ని మాత్రమే వాడుకుంటూ కాసేపు ఆ సోహం సోహం చేసుకుంటూ ఉండినట్లయితే కాసేపటికి ఈ వర్తమానంలో ప్రత్యేకంగా మనం తెలుసుకోవాల్సింది ఏమీ లేదు, కాబట్టి అది నిస్తేజం అయిపోతుంది. లేక పంచ జ్ఞానేంద్రియాల అవసరం లేదు కాబట్టి అవి మెల్లిగా కనుమరుగైపోతాయి, లేక అవి నిద్రలోకి మెల్లిగా జారుకుంటాయి. మనం ఏదైనా విషయాన్ని తెలుసుకునేటప్పుడు ఈ 5 సెన్సెస్ను ఉపయోగిస్తాం కాబట్టి దీన్ని సెన్సరీ పర్సెప్షన్ అని చెప్పి అంటారు, లేక జ్ఞానేంద్రియాల సహకారంతో తెలుసుకునే జ్ఞానము అని చెప్పారు. కానీ ఒక్కొక్కసారి ఆన్సర్స్ అనేటివి ఈ సెన్సరీ పర్సెప్షన్ ఎంత వాడినా కూడా దొరకకపోవచ్చు. కానీ ఆన్సర్ ఒక్కొక్కసారి ఈ సెన్సరీ పర్సెప్షన్ వాడనప్పుడు దొరికేటువంటి అవకాశం కూడా ఏర్పడుతుంది. దాన్నే నాన్ సెన్సరీ పర్సెప్షన్ అని చెప్పి అంటారు. అంటే ఇంద్రియాతీతమైనటువంటి పరిస్థితి అని చెప్పి అర్థం. ఈ పంచ జ్ఞానేంద్రియాలకు అతీతమైనటువంటి స్థితి అని చెప్పి అర్థం. ఉదాహరణకు కెకులు అనేటువంటి శాస్త్రవేత్త బ్రొమైడ్ అనేటువంటి ఒక రసాయనం యొక్క అణు నిర్మాణం ఎట్లా ఉంటుందని తెలుసుకోవడం కోసం దాదాపు 2 నెలల బట్టి ల్యాబొరేటరీలో విపరీతంగా కుస్తీ పడుతున్నాడు. తన తెలివితేటలన్నింటినీ వాడుతున్నాడు, అంటే సెన్సరీ పర్సెప్షన్ వాడుతున్నాడు. 2 రోజుల తర్వాత ఆయనకు విసుగు వచ్చింది, ఇంక చేతగాలి నీరసం వచ్చింది. ఇంటికి వచ్చి కాస్త తిని అట్లా బాగన్నుగా పడుకున్నాడు. కానీ నిద్ర పట్ల, ఎందుకంటే లోపల తీవ్రంగా అది తొలుస్తూ ఉంది. నేను ఒక 3 నెలల్లో మీకు ఆన్సర్ కనుక్కొని చెప్తానని చెప్పి ఛాలెంజ్ చేసినాను. ఇప్పుడు వరకు అసలు ఏ కొంచెం కూడా నాకు క్లూ దొరకలేదు, ఎట్లా 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 అని లోపల మదన పడుతున్నాడు. మనం ఒక్కొక్కసారి పొద్దున్న 4 గంటలకు ట్రైన్కి పోవాలనుకోండి, అలారం పెట్టుకుంటాం. అలారం పెట్టుకున్నా కూడా ఇది కరెక్ట్గా మోగుతుందో మోగదో,
ఒకవేళ మోగినా నేను లేస్తానో లేయనో అని మధ్య మధ్యలో మనకు మెలకు డిస్టర్బ్ అవుతూనే ఉంటుంది. అట్లా మాగన్నుగా అతను నిద్రపోయినాడు. పూర్తిగా నిద్రపోలేదు. అంటే సెన్సరీ పర్సెప్షన్ని వాడడం లేదు. అటువంటి పరిస్థితుల్లో అతనికి హఠాత్తుగా ఒక కల లాంటిది వచ్చింది. నిద్రపోతే కల వస్తుంది. ఇది కల కూడా కాదు, కల లాంటిది అతనికి స్ఫురించింది. ఒక పాము తన తోకను తానే తింటున్నట్లుగా కనిపించింది. దాంతో ఆ బ్రొమైడ్ అణు నిర్మాణం అతనికి తెలిసిపోయింది. వెంటనే అతను దాన్ని తయారు చేసుకున్నాడు. దీన్నే నాన్ సెన్సరీ పర్సెప్షన్ అంటారు. లేక ఈ పంచ జ్ఞానేంద్రియాలు కూడా వాడనప్పుడు మాత్రమే ఒక్కొక్కసారి సరైన సమాధానం మనకు దొరకడానికి లేక సమాధి స్థితిని చేరుకోవడానికి మనకు సాధ్యమవుతుంది. ఈ 10 లేక 5 కర్మేంద్రియాలు 5 జ్ఞానేంద్రియాలు వాడకుండా పక్కకు పెట్టినప్పుడు వచ్చేదాన్ని 11వది అంటారు. ఈ శక్తిని 11వది అంటారు. లేక ఏకాదశి అని చెప్పి పిలుస్తారు. ఏకాదశి అంటే మీకు తెలుసు 11వదని. అయితే ఆ పేరు ఎందుకు దానికి వచ్చింది అంటే, ఒకసారి శ్రీమన్నారాయణుడు ఒక రాక్షసుడితో ఘోర యుద్ధం చేస్తున్నాడు. వాడు ఎటువంటి అస్త్రశస్త్రాలతో చావు లేకుండా వరం పొందినాడు బ్రహ్మ దగ్గర నుంచి. కాబట్టి ఎన్ని ప్రయోగించినా, శంఖం గద ప్రయోగించినా, చక్రం ప్రయోగించినా, ఖడ్గాన్ని ప్రయోగించినా వాడు చనిపోడు. కానీ ప్రయత్నం చేస్తానే ఉన్నాడు. ఎట్లా వీడిని చంపేదని చెప్పి ఆలోచిస్తున్నాడు. 3 రోజులు బట్టి యుద్ధం జరుగుతుంది. శ్రీ మహావిష్ణువు కొంచెం అలసట వచ్చింది. వస్తే పాపం ఒక కొండ గుహలోకి పోయి కాసేపు విశ్రమించి మళ్ళీ తన బలాన్ని కూడగట్టుకొని వాడి మీద యుద్ధానికి పోదామని కాసేపు అట్లా రాత్రి సాయంత్రం కాగానే పోయి మాగన్నుగా పడుకున్నాడు. కానీ నిద్ర పట్లే. ఎందుకంటే వాడిని ఎట్లా సంహరించాలని లోపల తీవ్రంగా తొలుస్తూ ఉన్నాయని. అటువంటి పరిస్థితిలో రాత్రిపూట యుద్ధం చేయడం అనేది యుద్ధ ధర్మం కాదు. కానీ అవతల వాడు రాక్షసుడు, వాడికి ఆ యుద్ధ ధర్మం పట్టలేదు. వచ్చి ఈయన చంపడానికి కోసం ప్రయత్నం చేసినాడు. ఈయనకు అసలు తెలియదు. ఎందుకంటే ఒక రకమైన సుషుప్తి అవస్థలో ఉన్నాడు. పూర్తి నిద్రపోలేదు, కలగండం లేదు, పూర్తి మెలకువగా లేడు. అటువంటి సుషుప్తి పరిస్థితిలో ఈయన పంచ జ్ఞానేంద్రియాలు పనిచేయడం లేదు, పంచ కర్మేంద్రియాలు పనిచేయడం లేదు. ఆ స్థితిలో 11వది శక్తి బయటకు వచ్చింది. ఇప్పుడు వస్తువు కాదు, బయటకు వచ్చింది. ఆ వస్తువు కాస్త శక్తి కింద మారి బయటకు వచ్చింది. ఆ శక్తి ఆ రాక్షసుని చంపేసింది. దాన్నే మనము వైకుంఠ ఏకాదశి అని చెప్పి అంటాం. ఆ వైకుంఠ ఏకాదశి రోజున ఉత్తర ద్వార దర్శనం చాలా మంచిది. ఆ ఉత్తరం దగ్గరకు పోయినట్లయితే ఆ రోజు సులభంగా మనం ఆ 11వ శక్తిని పట్టుకోవడానికి సాధ్యమవుతుంది. లేక సమర్శితిని సాధ్యమవుతుంది అని అర్థం. కానీ మనం ఏం చేస్తామంటే ఉత్తర ద్వార దర్శనం అంటే గుడికి పోయి ఆయన ఉత్తర ద్వారాన్ని తీసుకొస్తే చూడ్డము అని చెప్పి అనుకుంటాం. అక్కడ కూడా పోవచ్చు, చూడొచ్చు, తప్పేం లేదు. కానీ నిజంగా ఉత్తర ద్వార దర్శనం ఏమిటంటే ఈ ఉత్తరం కనుక్కోవడం కోసం మన సూర్యుడిని ఉత్తరాన్ని చూడాల్సిన అవసరం లేదు. మన పైనుండే భాగం ఉత్తరము, దిగువ నుండేదేమో దక్షిణం, కుడి చేతి వైపు ఉండేదేమో తూర్పు, ఎడమ వైపు ఉండేదేమో పడమర. ఆ రోజు ఉత్తర ద్వార దర్శనం అంటే ఈ మనస్సును ఇక్కడ ఏకాగ్రత చేసి ఇక్కడికి పంపించినట్లయితే, అయితే మనసును వాడకుండా ఉండినట్లయితే ఈ 10ని వాడకపోతే 11వ ఆటోమేటిక్గా వస్తుంది. ఆ రోజు రావడానికి దానికి చాలా అనుకూలమైనటువంటి రోజు అని చెప్పారు. అయితే అట్లా చేయాలంటే తప్పనిసరిగా కొంత ఉపవాసం అనేది కూడా ఆ రోజు ఉండి తీరాలి. లేకపోతే దాన్ని పట్టుకోవడం అనేది మనకు సాధ్యం కాదు. మనకు 15వ తారీఖు శివరాత్రి వస్తుంది. శివరాత్రి అనగానే మనకు గుర్తొచ్చేటువంటి మాటలు 2. ఒకటి జాగరణ, రెండవది ఉపవాసం. జాగరణ అంటే మనం అంతా ఏం అర్థం చేసుకుంటున్నామంటే రాత్రంతా మేల్కొని ఉండడము అని చెప్పి అనుకుంటున్నాం. కానీ నిజం అది కాదు. ప్రస్తుతానికి మనం దేనైతే మెలుకు అనుకుంటున్నామో ఇది కూడా ఒక రకమైన కళ మాత్రమే. ఈ కళలోంచి మేల్కోవడానికే లేక సమాధి స్థితిని చేరుకోవడానికే జాగరణ అని పేరు. ఈ జాగరణ చేసేటప్పుడు ఉపవాసం చాలా ముఖ్యమైనది. వాస్తవానికి ఉపవాసానికి తిండికి ఏమీ సంబంధం లేదు. కానీ మనమేమనుకుంటున్నాం ఉపవాసం అంటే ఆ రోజు భోజనం తినకూడదంట, పాపము, ఇడ్లీలు, పూరీలు, చపాతీలు అవన్నీ తినొచ్చు అని చెప్పి అనుకుంటున్నాం. వాస్తవానికి దాని అర్థం అది కాదు. ఉపవాసం అంటే పరమాత్మకు నిరంతరం దగ్గరగా ఉండడం అని చెప్పారు. ఇట్లా దగ్గరగా ఉండే ప్రయత్నం చేసినప్పుడు బాగా ఏదైనా తిని కూర్చుంటే నిద్రలోకి జారుకుంటాం. అసలు ఏమి తినకుండా కూర్చున్నట్లయితే ఆకలేస్తుంది, మనసు పరమాత్మ దగ్గర నిలబడదు, పొట్ట దగ్గరకు వచ్చేస్తుంది. కాబట్టి తగు మోతాదులో ఏదైనా అల్పాహారము లేక పాలు, పండ్ల లాంటి సాత్విక ఆహారం తీసుకొని మొదలు పెట్టాలా అని చెప్పి అర్థం. అంతేగాని ఉపవాసం అంటే టిఫిన్లు తినడం అని మాత్రం అర్థం కాదు. ఇట్లా ఎప్పుడైతే మనము ఈ పంచ జ్ఞానేంద్రియాలకు అతీతమైన దాన్ని చేరుకోవడం కోసం ప్రయత్నం చేస్తాము అంటే మనసుని ఎట్లా వాడుతున్నాము, మనసును వాడకుండా ఉంచుతున్నాం. సెన్సరీ పర్సెప్షన్ లేదు,
కేవలం నాన్ సెన్సరీ పర్సెప్షన్ మాత్రమే ఉపయోగించినట్లయితే దాన్ని సమాధికి చేరుకొని యువతలకు మనం పోవడానికి అవకాశం ఏర్పడుతుంది. అయితే దీనికోసం ఇంకా అతను ఎటువంటి ప్రయత్నాలు చేస్తాడన్న సంగతి రేపటి క్లాసులో తెలుసుకుందాం. ఈ లోపల ఇంకొక 2 నిమిషాలు టైం ఉన్నట్లుంది. ఏదైనా సందేహాలు ఉంటే అడగవచ్చు. గురువు గారు ఇప్పుడు ఆ మ్యాప్ చూపించారు కదండి, అందులో మళ్ళీ ఏదైనా విజిట్ చేసి ఉంటే మళ్ళీ మనము ఆ లైన్ లోనే చేయాలండి. ఇంతవరకు మీరు అరుణాచలం పోయి ఉండొచ్చు, కానీ ఇప్పుడు మళ్ళీ కొత్తగా మొదలు పెట్టేటప్పుడు ముందు భూమికి సంబంధించిన లింగం, తర్వాత జలలింగం, తర్వాత అగ్నిలింగం, మళ్ళీ మూడోసారి మళ్ళీ అరుణాచలానికి పోవాల్సిందే, తప్పదు. లేదా మనకు ఒక నానుడి ఉంది. చెప్పమ్మా. 3 సార్లు వెళ్ళాను అరుణాచలం. యాక్చువల్గా మంచిదేనమ్మా. అరుణాచలం 3 సార్లు వెళ్ళాల్సిన అవసరం లేదు వాస్తవానికి. ఎందుకంటే మనకు కాశీలో మరణించినట్లయితే ముక్తి అంటాం, అట్లాగే శ్రీశైలం యొక్క శిఖరాన్ని దర్శించినట్లయితే ముక్తి అంటాం. ఈ 2 మనకు కుదరకపోతే కేవలం అరుణాచలాన్ని స్మరిస్తే చాలు, పోవాల్సిన అవసరం లేదు. ఒకసారి పోతే చాలు. అది పోయిన తర్వాత అరుణాచలానికి పోకముందు, అరుణాచలానికి పోయొచ్చిన తర్వాత మన జీవితమే మారిపోతుంది. అయినా సరే ఈసారి పోయే ఉద్దేశం వేరు. 3 సార్లు పోయినాను కాబట్టి ఆబ్సెంట్ మార్క్ వేస్తాను అనడానికి వీల్లేదు. ఈ పద్ధతిలో పోదలుచుకున్నట్లయితే మళ్ళీ వరుస తప్పనిసరిగా అనుసరించాల్సిందే. ఓకే, థ్యాంక్ యూ గురుగారు. ఓకే, అందరికీ ధన్యవాదాలు. టైం అయిపోయింది. మళ్ళీ రేపు కలుసుకుందాం. జై శ్రీరామ్. థ్యాంక్ యూ. జై శ్రీరామ్. జై గురుగారు, జై శ్రీరామ్. జై శ్రీరామ్. గురువు గారు గురుగారు, పుణ్యస్త్రీ కటిక ఉపవాసం ఉండకూడదా?